ఎక్కువగా సైకిల్ తొక్కే వాళ్ళకి ఉపయోగపడే ఒక విషయం చెప్తానండి. మీరు నచ్చితే వాడుకోండి, లేకపోతే లేదు. నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయాలి సుమా. ఏమైందంటే ఒకప్పుడు నేను ఎక్కువగా సైకిల్ తొక్కువానండి. తొక్కుతుంటే ఏమవుతుందంటే ఎర్ర చక్రం లేపేసేవాడిని, సైకిల్ బేకులు వేసేసేవాడిని, ఇలా బోల్తా కొట్టించేసేవాడిని, చాలా చిందులేసేవాడిని. అలాంటితో పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. కానీ నేను మా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు పక్కన సైకిల్ తొక్కువాళ్ళు. తొక్కేటప్పుడు ఏమవుతుందంటే మేము ఒకసారి సైకిల్ హ్యాండిల్ లింక్లో వెళ్ళిపోయి పడిపోతుండే వాళ్ళు, చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. అలా ఒకసారి పడ్డాను, రెండుసార్లు పడ్డాను, మూడోసారి మాత్రం వెనకాల బొక్కడిపోయింది, రక్తం పోయింది, కుట్లు కూడా పడిపోయినాయి. అప్పుడు ఏముందంటే మా ఇంటికాడ తెలిసి ఆ దెబ్బలతో పాటు నన్ను రేబట్టేసారు. అప్పుడు ఇంక తరగపోటు ఎందుకు బాబు అని మా ఫ్రెండ్స్తో ప్రయాణం చేసేటప్పుడు నేను ఏం చేసేవానంటే, అయితే ఎదరని తొక్కువని వెనకాలని తొక్కువని తప్ప కలిసి మాత్రం సైకిల్ తొక్కువని కాదు. అయితేనే ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న ఇప్పుడు మాకు ఆ విషయం ఎందుకన్నా మాకు చెప్తున్నావు, టైం వేస్ట్ కదా అని అనొచ్చు మీరు. వస్తున్నా పాయింట్కి వస్తున్నా. ఏమొద్దంటే ఈ మధ్యకాలం నేను రీసెంట్గా నేను డ్యూటీకి వెళ్తున్నాను కదా, వెళ్ళేటప్పుడు చాలామంది కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ సైకిళ్ళు పక్కన తొక్కుతున్నారు. తొక్కుతుంటేనే మొన్న రీసెంట్గా వాళ్ళు పడిపోయారు, చూశాను. వీడియో తీద్దాం అనుకున్నాను, బాగోదు కదా అని తీయలేదు నేను. అయితే ఏముందంటే ఈ విషయం మీకు చెప్తే బాగుంటుంది కదా అని నాకు గుర్తొచ్చి వేస్తున్నాను అనమాట. ఈ సైకిల్ ఏమవుతుందంటే బైక్ కాదు కదా, బైక్ అయితే స్ట్రైట్కి వెళ్ళిపోద్ది ఎక్సలేటర్ ఎత్తని. ఈ సైకిల్ ఏమవుతుందంటే మీరు బ్యాలెన్స్గా తొక్కాలి కదా, మన ఇటు తొక్కాలి కదా. ఈ తొక్కేటప్పుడు మీకు బాగానే తొక్కుతున్నాం అని అనుకుంటారు మీరు. అయితే ఏముందంటే లింక్ అయిపోతాయి, హ్యాండిల్ లింక్లు వెళ్ళిపోయి పడిపోతారనమాట. ఇప్పుడు అబ్బాయిలు కనుక నెత్తికడ బొక్కలు పడిపోతాయి, అమ్మాయిలు కనుకో పేస్కి ఏం తగిలింది అనుకో మొత్తం గ్యామర్ పాడైపోద్ది కదా. కొత్త ఆలోచించండి నాకు నేను చెప్పింది. ఎందుకంటే ఈ బొట్టు కానీ మీ ఫ్రెండ్స్తో సైకిల్ తొక్కేటప్పుడు పక్కన తొక్కకండి. మీరు బాగానే తొక్కుతున్నాను అనుకుంటారు, కానీ ఏం ఉండదు, లింకులు పడిపోతారనమాట. ఈ విషయం 10 మందికి ఉపయోగపడే వీడియో అని నాకు అర్థమవుతుంది. మీకు కూడా అనిపిస్తే ఇది 10 మందికి ఉపయోగపడుతుందని అనిపిస్తే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయాలి మరి.